హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రోమక సిద్ధాంత రిటన్ బై వరాహ మిహిర డీల్స్ విత్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, మెడిసిన్. వరాహ మిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది? రసాయన శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, ఔషధం. సో మనకి ఇది క్వశ్చన్ వచ్చి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గుప్తా పీరియడ్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుందన్నమాట ఈ క్వశ్చన్. సో మనకి కొద్దిగా ఐడియా ఉంటే ఫేమస్ ఏన్షియంట్ సైంటిస్ట్స్ మీద మనకి ఈ క్వశ్చన్ ఈజీనే. వరాహ మిహిర్ అనేవాళ్ళు మనకి ఫేమస్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ అనమాట. సో వరాహ మిహిర రచించిన రోమక సిద్ధాంతం అనేది ఆస్ట్రానమీకి సంబంధించింది. సో ఆప్షన్ వచ్చి 3 అనమాట. మనకి ఇక్కడ ఆర్ఎస్ శర్మ సార్ బుక్లో చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్గా గుప్తా పీరియడ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. ఆస్ట్రానమీ అనేది గురించి ఒక బుక్ అనేది కంపైల్ అయింది, అది రోమక సిద్ధాంత అని. సో మనకి ఆర్ఎస్ శర్మ సార్ బుక్ సోర్సు. రోమక సిద్ధాంత రిటన్ బై వరాహ మిహిర డీల్స్ విత్ ఖగోళ శాస్త్రం. ఆప్షన్ 3. సో మనకి ఇంకా రోమక సిద్ధాంతం గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకా డీటెయిల్గా చూసుకోవచ్చు. ఇది మనకి డిస్క్రిప్షన్ అనమాట. వరాహ మిహిర మీకు ఈ ఇమేజ్ స్ట్రైక్ అయినా చాలు. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో వరాహ మిహిర అనేవాళ్ళు మనకి ఆస్ట్రానమీ రిలేటెడ్ అని గుర్తొచ్చినా కానీ మనకి ఆన్సర్ పెట్టేయచ్చు. సో మనకి వరాహ మిహిర అనేవాళ్ళు మనకి పంచసిద్ధాంతిక, నెక్స్ట్ బృహత్ సంహిత కూడా వరాహ మిహిరుని రచిస్తారు. ఈ పంచసిద్ధాంతికలో ఏంటంటే అప్పటి వరకు ఉన్న 5 సిద్ధాంతాలు, ఆస్ట్రానమీలో ఉన్న 5 సిద్ధాంతాల గురించి వివరిస్తుంది. దాంట్లో ఒక సిద్ధాంతం ఇది రోమక సిద్ధాంతం. సో రోమక సిద్ధాంతం వరాహ మిహిర్ రచించారు. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.